వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో ఆ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఒకరిపై మరొకరు అంతర్గత విభేదాలతో నెల్లూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు అల్లాడిపోయేవారు. ఎవరి వైపు వెళ్తే ఏమవుతుందో అన్న భయం వైసీపీలో ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి పార్టీ కోసం ఒక్క అడుగు ముందుకేశాడు మరో నేత. ఆ నేత ఎవరు, ఎందుకిలా జరిగింది తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లాలో 2019లో వైసీపీకి అధికారం వచ్చిన వెంటనే పార్టీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి, నెల్లూరు సిటీ నుంచి గెలుపొందిన కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా నియమించారు. అప్పట్లో బీసీ సామాజిక వర్గం కోటాలో ఆయనకు మంత్రి పదవి లభించింది. 2 ఏళ్ల తర్వాత కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పదవి నుంచి తొలగించి కాకాని గోవర్ధన్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి అప్పచెప్పారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కాకాని అనిల్ కుమార్ యాదవ్ బహిరంగంగా విమర్శించుకోకపోయినా వీరి మధ్య అంతర్గత విభేదాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అనిల్ కుమార్ యాదవ్, కాకాని ఒక వేదికపైకి వచ్చి మాట్లాడిన సంఘటనలే లేవు. కాకాని మంత్రి పదవి పొందిన తర్వాత నెల్లూరుకు విచ్చేసిన సమయంలో అదే రోజు అనిల్ కుమార్ యాదవ్ గాంధీబొమ్మ సెంటర్లో పార్టీ సమావేశం నిర్వహించారు. ఒకే రోజు వైసీపీ అదే రోజు చీలిపోయింది. కాకాని మంత్రి పదవిలో కొనసాగుతూ ఉన్న సమయంలోనే 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో బీసీ కోటా కింద అనిల్ కుమార్ ను నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించారు. కాకాని సర్వేపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఇద్దరు నేతలు ఓటమి పాలయ్యారు. ఈ తరుణంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి జిల్లా కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వచ్చిన సందర్భంగా మాత్రమే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ 11 నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ తనదైన శైలిలో వైసీపీలో కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ తరుణంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డిపై రుస్తుం మైన్స్ కేసు ప్రభుత్వం తిరగతోడింది. ఎట్టకేలకు కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఉచ్చు బిగించారు. అక్రమ పేలుడు పదార్థాలు పెట్టారని SC/ST అట్రాసిటీ కేసు కూడా కాకానిపై నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కాకాని పరారీ కావటంతో ఎట్టకేలకు పోలీసులు కాకానిని బెంగళూరు సమీపంలో అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాకానీతో ఉన్న విభేదాలు పక్కన పెట్టారు. పార్టీకి సంబంధించిన నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అన్న వెంటనే కాకాని నివాసానికి చేరుకున్నారు. కార్యకర్తలకు భరోసానిచ్చారు. కాకానీకి అండగా తామంతా ఉన్నామన్న సంకేతాన్ని పంపాడు. కాకాని ఎక్కడున్నారు, ఎప్పుడు కోర్టులో పెడతారు అన్న విషయాలపై ఆరా తీశారు. కాకానీకి మద్దతుగా సమావేశం నిర్వహించాడు. గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా ఆయన వెంట అనిల్ కుమార్ యాదవ్ వెంకటగిరికి వెళ్లారు. బెయిల్ పిటిషన్పై వాదోపవాదాలు అనంతరం వరకు అక్కడే వేచి చూశాడు. కాకానీకి జ్యుడిషియల్ రిమాండ్ వచ్చిన నేపథ్యంలో జైలుకు వెళ్లి కాకాని పలకరించారు. పార్టీ వ్యవహారాలపై మాట్లాడారు. తాజాగా కాకాని నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులు, సర్వేపల్లి కార్యకర్తలతో మాట్లాడారు. తాను కాకానీకి అండగా ఉంటారని వారికి తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ఎంతవరకైనా ముందుకు నడిచేందుకు అనిల్ కుమార్ యాదవ్ సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు ప్రారంభించారన్న సంకేతాలు వెలువడ్డాయి. కాకాని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తారా? ఈ సఖ్యత కొనసాగుతుందా లేదా అన్న విషయాలు వేచి చూడాల్సిందే.